హలో ఆస్పిరెంట్స్. నా పేరు సందీప్. కరెంట్‌లీ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్‌బీ పీఓ, ఆర్ఆర్‌బీ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది కదా! ఫుల్ నోటిఫికేషన్ అనేది. దీంట్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. మొన్న షార్ట్ నోటీస్ వచ్చింది. సో, ఇవాళ ఫుల్ నోటిఫికేషన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, వీడియో స్టార్ట్ చేయకముందు ఎవరు అప్పుడే అప్లై చేయకండి. ఎందుకంటే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని కొన్ని బ్యాంకులు ఎన్ఆర్‌ఐని ఇచ్చింది కదా! అది మళ్ళీ ఒక్కొక్కసారి రిపోర్ట్ చేస్తదనమాట. రిపోర్ట్ చేసిన వెంటనే మళ్ళీ రివైజ్డ్ నోటిఫికేషన్ అని విడుదల చేస్తాడు. సో, ఒక 10 డేస్ వెయిట్ చేయడం బెటర్ నన్నడిగితే. దాని తర్వాత అప్లై చేసుకోండి. అంటే కంపల్సరీగా ఇస్తాడని కాదు. లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రివైజ్డ్ నోటిఫికేషన్ అని ఒక 2-3 టైమ్స్ ఇచ్చాడు. సో, అందుకనే చెప్తున్నాను. అంటే అప్లికేషన్ క్లోజ్ అవ్వకముందు ఇవ్వచ్చు. తర్వాత కూడా ఇవ్వచ్చు. సో, మనం చెప్పలేము. అందుకే 10 డేస్ వెయిట్ చేయడం బెటర్ అంటున్నాను. సో, ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చంటే 7/6/2024 నుంచి 27/6/2024. నెక్స్ట్ పేమెంట్ కూడా ఈ మధ్యలో చేసుకోవచ్చు. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని ఉంది కదా! అది 22/7/2024 నుంచి 27/7/2024. దాని యొక్క కాల్ లెటర్స్ అన్ని జూలై మంత్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా మందికి పీఈటీ అంటే ఏంటని డౌట్ ఉంది. నేను ఇంకో వీడియోలో క్యూఎండ్ఏ సెషన్ లో కండక్ట్ చేసి దాంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పీఈటీ అంటే ఏంటని. నెక్స్ట్ ఇవన్నీ ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఫైనల్ రిజల్ట్ అనేది జనవరి 1, 2025 వస్తది. ఎప్పుడు మాక్సిమం ఇప్పుడు దాకా మాక్సిమం ఎప్పుడు జనవరి 1 వస్తది. సో అదే ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్ చూసుకుంటే ఏప్రిల్ 1 వస్తది. ఇవి ఏంటంటే ఫిక్స్డ్ డేట్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నేను ఈ నోటిఫికేషన్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అవి కవర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఐబీపీఎస్ వెబ్సైట్ ఉంటది. దాంట్లో ఒక లింక్ ఇస్తాడన్నమాట. అక్కడి నుంచి అప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మొత్తం మనకి ఇండియాలో 43 ఆర్ఆర్బీస్ అనేవి ఆపరేట్ అయ్యి ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి హెడ్ క్వార్టర్స్, నెక్స్ట్ ఏ స్టేట్, అక్కడ ఏమేమి లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండాలి ఒకవేళ అక్కడ అప్లై చేస్తే అని ఇక్కడ ఈ పేజ్ లో డిస్ప్లే చేశాడు. సో నెక్స్ట్ ఎల్పిటి గురించి కూడా ఒక వీడియో అనేది చేస్తాను సపరేట్ గా, మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ నేషనాలిటీ చూసుకుంటే ఇండియా అయి ఉండాలి. ఇక్కడ కింద కొన్ని కండిషన్స్ ఇచ్చాడు, ఏమి మీకు పెద్ద అవసరంలా. నెక్స్ట్ ఏజ్ ఏజ్ చూసుకుంటే గ్రూప్ బి అని ఉంది కదా, అంటే ఆర్ఆర్బి క్లర్క్ లేకపోతే మల్టీపర్పస్ అని అంటాడు, ఏదన్నా ఒకటే. ఏజ్ చూసుకుంటే బిట్వీన్ 18 to 28 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ ఒక ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బార్న్ ఎర్లియర్ దెన్ 2/6/1996 అండ్ లేటర్ దెన్ 1/6/2006. ఇక్కడ ఇచ్చాడు కదా, ఇది ఏజ్ క్రైటీరియా అన్నమాట. మీకు రిలాక్సేషన్ కూడా ఉంటది కింద, ఇది కూడా చూడండి. ఎస్సీ అయితే +5 ఇయర్స్, ఓబీసీ అయితే +3 ఇయర్స్, నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే +10 ఇయర్స్. అంటే 28 కి +5, 28 కి +3, 28 కి +10. అలాగే పిఓ చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అక్కడ కూడా అంతే, మీరు యాడ్ చేసుకోండి. 30కి +5, 30కి +3, 30కి +10 అన్నమాట. ఇక్కడ కూడా ఒక డేట్ అనేది ఇచ్చాడు కదా. సో ఇక్కడ కూడా ఒక డేట్ అనేది ఇచ్చాడు. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బార్న్ ఎర్లియర్ దెన్ 3/6/1994 అండ్ లేటర్ దెన్ 31/5/2006. నెక్స్ట్ చూసుకుంటే బోత్ డేట్ ఇంక్లూజివ్ అన్నాడు, అంటే ఆ డేట్ కూడా కన్సిడర్ చేయొచ్చు అని. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇవన్నీ చూడొచ్చు. రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, ఇవన్నీ ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా కొద్దిగా ఇవన్నీ గో త్రూ అవ్వండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఆర్ఆర్బి క్లర్క్ గానీ, ఆర్ఆర్బి పిఓ గానీ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోద్ది. ఇక్కడ మీకు రాశాడు, ఆర్ఆర్బి క్లర్క్ కి అయితే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ ఈ రెండు ఏంటంటే మీరు కంపల్సరీగా ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి మీకు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే తెలుగు, కర్ణాటక చూసుకుంటే కన్నడ, అలాగనమాట. ఇక్కడ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది డిజైరబుల్, వచ్చినా రాకపోయినా పర్లేదు, డిజైరబుల్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఆర్ఆర్బి పిఓ చూసుకుంటే ఇక్కడ కూడా అంతే, బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ చూడండి కింద, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్. ఇక్కడ అన్ని కింద ఇచ్చాడు కదా, జస్ట్ ఏంటంటే ప్రిఫరెన్స్ అన్నట్టు, మ్యాండేటరీ అయితే కాదు. సో మీరు వీటి గురించి అయితే ఏమి కంగారు పడకండి. నేను ఫ్యూచర్ వీడియోస్ లో కూడా దీని గురించి ఒకసారి క్లియర్ గా కనుక్కుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్, డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని. నెక్స్ట్ ఇది చూసుకుంటే ఆఫీసర్ స్కేల్ 2, స్పెషలిస్ట్ ఆఫీసర్, మేనేజర్, ఇవి పెద్ద మనకి ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్స్ గురించి, ఆల్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్ షుడ్ బి ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ board recognized by a government of India, approved by a government regulatory bodies, and the results should have been declared on or before 27/6/2024. సో క్లియర్ గా మెన్షన్ చేశాడు, మీ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి 27/6/2024 కన్నా ముందు డిక్లేర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఇవన్నీ చెప్తాడు. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ సపోజ్
ఒకవేళ 64.78% అని వచ్చిందంటే రౌండ్ ఫిగర్ వేసేస్తారు 65% అని. అలా వేయకూడదని ఇక్కడ చెప్తున్నాడు. మీకు ఎంత వస్తే అంత యాక్యురేట్ గా వేయాలి. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్ అని ఉంది కదా, దీని గురించి క్లియర్ గా తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే క్రెడిట్ హిస్టరీ. క్రెడిట్ హిస్టరీ అని ఈ మధ్యనే పెట్టాడు. క్రెడిట్ హిస్టరీ అంటే ఏం లేదు, సిబిల్ స్కోర్ అన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే సిబిల్ స్కోర్ తక్కువ ఉంటది, అది బ్యాంక్ బట్టి ఉంటది, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత ఉండాలని. చాలా మంది ఈ మధ్యన ఎంపాకెట్ ఇలాంటి వీటిలో తీసేసుకుని సిబిల్ స్కోర్ అనేది చాలా మందికి పడిపోతుంది. సో మీరు చూసుకోండి ఇప్పుడే. చాలా మంది ఏమైనా లోన్లు గట్ట ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా ఎంపాకెట్, వాటిలో కూడా సిబిల్ స్కోర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఒకసారి రీచెక్ చేసుకోండి మీ సిబిల్ స్కోర్ అనేది ఎంత ఉండాలనేది. అయితే ఎవరికి తెలియదు, ఎందుకంటే బ్యాంకుని బట్టి మినిమం మీకు తెలిసిపోతుంది మీ సిబిల్ స్కోర్ అనేది ఎంత ఉండాలనేది. యాక్చువల్ గా త్రిబుల్ స్కోర్ అనేది 300 to 900 ఉంటది. సో మాక్సిమం 750 అబోవ్ అలా ఉంటే కొద్దిగా బెటర్ అన్నమాట. అంటే చెప్పలేం, వాడు బ్యాంకులో ఇస్తాడన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇంత దాటి ఉండాలని. సో చూసుకోండి ఇప్పుడే ఒకసారి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి 175 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. అంటే సపరేట్ జిఎస్టీ ఏం లేదు, ఈ 175 లోనే అన్ని కలిపి 175 కడితే సరిపోద్ది. అదే అదర్స్ అంటే ఓబీసీ గానీ జనరల్ గానీ వాళ్ళందరికీ 850. ఇది కూడా ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ, సపరేట్ చార్జెస్ ఏమి ఉండవు. అదే ఆర్ఆర్బి క్లర్క్ చూసుకుంటే ఇది కూడా అంతే, 175, 850. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ అంటే ఆర్ఆర్బి క్లర్క్ అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటది. అదే ఆఫీసర్ స్కేల్ 1 అయితే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటది. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే ప్రిలిమ్స్ లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అంటే అర్థమెటిక్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని కూడా అంటారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 40, మాక్సిమం మార్క్స్ 40. అలాగే క్వాంట్ లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మాక్సిమం మార్క్స్ 40. టోటల్ క్వశ్చన్స్ వచ్చి 80 మార్క్స్. నెక్స్ట్ కాంపోజిట్ టైమ్ ఆఫ్ 45 మినిట్స్. కాంపోజిట్ అంటే ఏంటంటే ఏ సెక్షన్ అయినా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మధ్య మధ్యలో అటు ఇటు సెక్షన్ కూడా మారొచ్చు, దాన్నే కాంపోజిట్ టైం అంటారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్ చూసుకుంటే సేమ్ ఆర్ఆర్బి క్లర్క్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంటది. నెక్స్ట్ చూసుకుంటే ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. ఇక్కడ ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ మీ ఇష్టం. మాక్సిమం మన వాళ్ళందరూ ఇంగ్లీషే పెట్టుకుంటారు, నార్త్ వాళ్ళు అయితే హిందీ పెట్టుకుంటారు అనుకుంటా. నెక్స్ట్ క్వాంట్. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్ 1.25 మార్క్స్ అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ చూసుకుంటే 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్ హాఫ్ మార్క్. జనరల్ అవేర్నెస్ చూసుకుంటే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్ చూసుకుంటే 1 మార్క్. నెక్స్ట్ క్వాంట్ చూసుకుంటే 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్ 1.25 మార్క్స్ అనమాట. ఏం చూసుకుంటే కాంపోజిట్ ఆఫ్ 2 అవర్స్. సో మీ కాంపోజిట్ అంటే చెప్పాను కదా, ఏ సెక్షన్ అయినా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ఆర్బి పిఓ కూడా అంతే సేమ్. నెక్స్ట్ చూసుకుంటే ఆర్ఆర్పిఓకి మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మెయిన్స్ రాయొచ్చా, ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చా అనుకుంటారు. కాకపోతే ఏంటంటే క్రైటీరియా, మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్ కి వెళ్తారు, మెయిన్స్ క్వాలిఫై అయితేనే ఇంటర్వ్యూకి వెళ్తారు. సో నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్ లో కండక్ట్ చేస్తారని, ఆ లాంగ్వేజ్ లో ఉంటాయని. మాక్సిమం ఇంగ్లీష్ అండ్ తెలుగు పెట్టుకోండి. ఫస్ట్ ఇంగ్లీష్ వస్తుంది, దాని కింద తెలుగు వస్తుంది. చూసుకోండి అక్కడ పెట్టేటప్పుడు కూడా మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వక ముందే మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ లో ఇస్తాడనమాట మీకు ఏ లాంగ్వేజ్ కావాలని. నెక్స్ట్ కర్ణాటక చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ, కన్నడ అండ్ కొంకణి. సో డిఫాల్ట్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అయితే ఉంటది. తెలంగాణ చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ. సో ఇవన్నీ స్కేల్ 2 అనమాట, మనకు పెద్ద ఆన్సర్ లా. నెక్స్ట్ చూసుకుంటే పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటది 1/4. ఇక్కడ అదే చెప్తాడు, ఫర్ ఈచ్ క్వశ్చన్ ఫర్ విచ్ ఏ రాంగ్ ఆన్సర్ has been given by candidate 1/4 అంటే 0.25 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కట్ ఆఫ్స్ గురించి కూడా సపరేట్ గా డిస్కస్ చేసుకోవచ్చు, ప్రీవియస్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉన్నాయని. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రిలిమినరీకి ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ కి అయితే ఇవి. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది చూడండి ఒకసారి. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశాను. మన టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లోని ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి ఒకసారి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ కర్ణాటకలో కూడా చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ తెలంగాణలో కూడా. నెక్స్ట్ ఆర్ఆర్బి క్లర్క్ వేకెన్సీస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ మీరు చూడొచ్చు, టోటల్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వచ్చి టోటల్ 100, చైతన్య గోదావరి అయితే 50. ఇక్కడ మీరు ఇండివిజువల్ కేటగిరీ వైజ్ కూడా చూడొచ్చు. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అయితే ఎన్ఆర్ అంటే ఇన్ ద సెన్స్ నాట్ రిపోర్టెడ్ అని. సో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మాక్సిమం ఇస్తుంది నాకు ఎస్ రైట్ అయితే. సో ఎవరైతే కంగారు పడకండి, ఎన్ఆర్ అని ఇచ్చారు కదా అని. నెక్స్ట్ కర్ణాటక చూసుకుంటే కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అయితే 100,
కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ అయితే 100. నెక్స్ట్ వచ్చి ఆర్ఆర్‌పిఓ. సో, ఇది వేకెన్సీస్ వచ్చి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను మాక్సిమం ఒక సెపరేట్ క్యూ&ఏ సెషన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆర్ఆర్‌బి ఆర్ఆర్‌బి క్లర్క్ గురించి. సో, ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ అనేది క్లియర్‌గా ఒకసారి చదవండి. సో, దట్స్ ఇట్. ఈ పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లోని ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెడతాను. అక్కడికెళ్లి జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఒకవేళ లింక్ అనేది రీడైరెక్ట్ అవ్వకపోతే టెలిగ్రామ్‌లో సందీప్ కుమార్ ఎడ్యుకేటర్ అని కొట్టండి. మోర్ దెన్ 1.3K మెంబర్స్ అయితే ఉంటారు. అదే మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్. ఒకసారి నోటిఫికేషన్ అనేది కూడా మీరు కూడా ఒకసారి క్లియర్ కట్‌గా చదవండి. జాబ్ కొట్టడం గొప్ప కాదు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. అంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు గాని, నోటిఫికేషన్ క్లియర్‌గా చదవరు. సో, నేను ఎలా అప్లై చేయాలన్నది కూడా ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో, దట్స్ ఇట్. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయ్యుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన యొక్క ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో, వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.